Organized by YIP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద 21st Century IS. మన నల్గొండ వాస్తవ్యుడు ఏ కోచింగ్ సెంటర్ చూసినా అక్కడ షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ చూసినా ఆర్ ఇంకెక్కడ చూసినా ఏ ఊరు చూసినా అక్కడ ఇంగ్లీష్ నేర్పించేవారు మన నల్గొండ వాస్తవ్యుడు. మరి వాళ్ళకి ఎంతోమందికి సాయం చేస్తూ మనూరులకు సాయం చేయకుండా ఎట్లా, కాబట్టి వారికి ఒక 10 నిమిషాలు ఎగ్జాక్ట్లీ సమ్ టిప్స్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్. మిస్టర్ పొట్నం రవికుమార్, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ నల్గొండ. Good evening, friends. Very good evening. Do you want to learn English? Okay. English is useful to us or not? Okay. So English, what is English? Please tell me the answer. What is English? What is English? Oh, English is fear. English is bombastic. English is tough. But what I am saying, English is a language. English is not a mathematics. English is not a science. English is not a social studies. English is just a language like Telugu. First you learn this one. English is a language. Telugu is a language. But Telugu is the difficult language in the world. But English is the very easiest language in the world. Even though it's the very easiest, why don't we learn? మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము? Only the reason is English is a very tough. But wherever you go, whatever the exam you are going to write, English will be there. మన ఫ్రెండ్ ఏమంటాడు, అరే ఇంగ్లీష్ వదిలేరా, ఫస్ట్ సైన్స్ చదువుకుందాం, సోషల్ చదువుకుందాం అంటారు. కానీ ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యూ టిప్స్, ఇట్స్ వస్తుంది, శాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా వస్తుంది, కానీ భాష విని మాట్లాడడం ద్వారా వస్తుంది. యామ్ రైట్ ఆర్ నాట్? గణితం అభ్యాసం చేయడం ద్వారా వస్తుంది, శాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా వస్తుంది, భాష విని మాట్లాడడం ద్వారా వస్తుంది. దాట్స్ వై మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు లిసన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇప్పుడు పిల్లవాడు తెలుగు ఎలా నేర్చుకుంటాడో, మన ఇంట్లో ఎలా నేర్చుకుంటాడో చూద్దాం ఒకసారి. పిల్లవాడు పుట్టగానే నెక్స్ట్ డే హాస్పిటల్లో, ఆ బాబు తెలుగు మాట్లాడు అంటే మాట్లాడతాడా? వాడి వోకల్ కార్డ్స్ కొంచెం ఒక 10 months 12 months అయిన తర్వాత వోకల్ కార్డ్స్ డెవలప్ అయినాక వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చేతులు తీసుకొని అమ్మ అను, అమ్మ యూసే అమ్మ. పక్కింటి ఆంటీ వచ్చి కూడా ఆంటీ అను అనదు, అమ్మ అను. పక్కింటి అబ్బాయి వచ్చి కూడా అమ్మ అను. దెన్ హీ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. వాడికి చాలా బాగా డిసిప్లిన్ ఉంటుంది, చిన్నపిల్లవాడికి బాగా అటెన్షన్ పవర్ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, వేరే యాటిట్యూడ్స్ ఉండవు. ఎందుకంటే 1 year బాబుకి ఏమైనా ఫేస్బుక్ వాట్సాప్ అకౌంట్లు ఏమైనా ఉంటాయా? ఏమైనా ఫేవరెట్ హీరో ఉంటాడా? అందుకనే చిన్న పిల్లవాడు చాలా చాలా జాగ్రత్తగా వింటాడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే. అమ్మాను అమ్మాను. ఇంకా ఇంట్లో అమ్మమ్మ నానమ్మ లాంటి ఎవరన్నా ఉంటే అమ్మమ్మ నానమ్మ కూడా వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళకి నిద్ర రాదు, వీళ్ళు నిద్రపోయారు. అమ్మాను అమ్మాను. దెన్ హీ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ప్లీజ్ పాయింట్ అవుట్, లిసనింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఆ విన్న తర్వాత వాడు ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, అబ్బో ఈ ముసలోడు నన్ను వదిలేటట్లేదురా బాబు అని చెప్పేసి హీ వాంట్స్ టు రిపీట్ ద సేమ్ వర్డ్ ఈవెన్ దో హిస్ వోకల్ కార్డ్స్ ఆర్ నాట్ సపోర్టింగ్. వోకల్ కార్డ్ సపోర్ట్ చేయకపోయినా అమ్మ అమ్మ అనే పదం విని 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 అదే పదాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తుండు. బట్ హిస్ వోకల్ కార్డ్స్ నాట్ సపోర్టింగ్. బై హీ ట్రై టు స్పీక్ ద సేమ్ వర్డ్ అమ్మ, బట్ అన్ఫార్చునేట్లీ హీ సేస్ అత్త. వాడు ఏమంటాడు చెప్పండి? అత్త అంటాడు. ఏమంటే అక్కడ ఉన్న అత్త మురిసిపోతే అబ్బా నన్ను పిలిచింది ఫస్ట్ అని. అప్పుడు ఆ పిల్లవాడు అనుకుంటాడు, ఓ పిచ్చిదాన్ని నిన్ను పిలవలే, నేను మా అమ్మని పిలిచిన అని చెప్పేసి. ఆల్ హ్యాపీస్. మనం నవ్వుకున్నట్టుగా అందరు నవ్వుకుంటారు. ఒక్క రోజు తర్వాత ఇంట్లో నుంచి అందరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది, పాలిస్తుంటుంది, స్నానం చేపిస్తుంటుంది. ఆ పిల్లవాడిని పట్టుకు, రే పాలిచ్చేది నేను, స్నానం చేయించేది నేను, బొట్టు పెట్టుకునేది నేను, ముద్దు పెట్టుకునేది నేను, పోతే కడిగేది నేను. అత్త పలుకుతున్నవేంద్రా? అమ్మాను. అత్త కాదు అమ్మ, అత్త కాదు అమ్మ, కాదు తప్పు అమ్మా. దెన్ హీ లిసన్ వన్స్ అగైన్. అంటే వాడు ఫస్ట్ మాట్లాడిన తెలుగు మాట తప్పు మాట్లాడా, ఒప్పు మాట్లాడా? తప్పే మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్పింది సరిచేసింది, తప్పు కాదు అమ్మ కాదు, అత్త కాదు అమ్మ. దెన్ హీ లిసన్. మళ్ళీ ఒకసారి విన్నాడు. అప్పుడు ఏమన్నాడు చెప్పండి? అమ్మ అన్నాడు.
అలా భాష వచ్చిందా? 5 సంవత్సరాల తర్వాత స్కూల్కి పోయిన తర్వాత పలకం మీద ఆలు దిద్దిన తర్వాత గుణింతాలు వచ్చిన తర్వాత మాకు మావత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చి సాయంత్రం అమ్మా అని పిలిచిండా? అంటే వినడం ద్వారా, విన్నది మాట్లాడడం ద్వారా. ప్లీజ్ ట్రై టు లిసన్ మై వర్డ్స్. లిసనింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్, లిసనింగ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మరి విన్న తర్వాత ఏం చేయాలి సార్? ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఏమీ తెలియని, MBA చేయలే, డిగ్రీ చేయలే, PG చేయలే, కోచింగ్ సెంటర్ పోలే, ఏం చేయలే. మళ్ళీ వాడు ఏం చేశాడు? విన్నదాన్ని ఏం చేశాడు? మాట్లాడాడు. అలా నువ్వు కూడా ఏం చేయి? ప్లీజ్ ట్రై టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ వాట్ యు లిసన్ ఫ్రమ్ ద మార్నింగ్ నుంచి నువ్వు ఏం మాట్లాడావో అది వినడానికి ప్రయత్నం చేయి. సరే, ఏం విన్నావో అది మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఈవెన్ దో ఇట్స్ రాంగ్, అది తప్పైనా పర్లేదు, అది మాట్లాడుతూ ఉంటే వస్తుంది. అందుకనే భాష మాట్లాడడం ద్వారా, దానికంటే ముందు వినడం ద్వారా వస్తుంది. సార్ మేము కూడా వింటూనే ఉన్నాం. మా సార్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ కింగ్ అని ద కింగ్ ఇన్ ద టామరిన్ డ్రమ్ పాఠం చెప్పాడు, ఇంగ్లీష్ చెప్పాడు. మాకు ఇంగ్లీష్ ఎప్పుడు 99 మార్కులు వచ్చాయి. మరి అయినా మాకు ఇంగ్లీష్ రావట్లేదు రవి సార్, ఇంగ్లీష్ రాదు రవి సార్, మాకు ఇంగ్లీష్లో మార్కులు వస్తున్నాయి సార్, మాలో మార్పు రావట్లేదు సార్, ఇంగ్లీష్లో మార్కులు వస్తున్నాయి, మాకు ఇంగ్లీష్ రావట్లేదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటే, ఒక్క విషయం మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న డైలాగ్ చెప్తాను. మీ అందరికీ బాగా సినిమా డైలాగులు అంటే బాగా ఇష్టం కాబట్టి చెప్తాను. మీకు ఆయన ఎవరో తెలుసా? మెడ నొప్పి ఉన్న ఆయన పేరు ఉండే పవన్ కళ్యాణ్ అనేది సినిమాలో డైలాగ్ చెప్తాడు. అమ్మాయిలు మీరు ఎవరు ఏమనుకోకండి, ఆయన ఒక డైలాగ్ చెప్తాడు. ఒక అమ్మాయి 1 రోజుల్లో పడుద్ది, ఒక అమ్మాయి 2 రోజుల్లో పడుద్ది, ఒక అమ్మాయి 10 రోజుల్లో పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది, అమ్మాయి అన్నాక పడాల్సిందే. దాన్ని మనం మారుద్దాం. ఆయన డైలాగ్ ఏంది? ఒకడికి 1 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుంది, ఒకడికి 2 రోజుల్లో వస్తుంది, ఒకడికి 4 రోజుల్లో వస్తుంది, ఒకటి నెల రోజుల్లో వస్తుంది, ఒకటి సంవత్సరానికి వస్తుంది. కానీ ఇంగ్లీష్ అంటే రావాల్సిందే ప్రతి ఒక్కడికి. సార్, వై డు వి లెర్న్ ఇంగ్లీష్ సార్? మనం ఎందుకు నేర్చుకోవాలి సార్ మరి ఇంగ్లీష్? తెలుగు ఉందిగా, సార్ చెప్పిండుగా. నిన్న సార్ ఒక మాట చెప్తుంటున్నాను, గంప గారు మాట చెప్తుంటున్నాను. ఏం మాట అంటే, తెలుగు 56 అక్షరాలు, ఇంగ్లీష్ 26. అయినా ఎందుకు నేర్చుకోవట్లేదు? మనకు భయం. ఆ భయాన్ని వీడండి. మరి ఎందుకు మనం వినట్లేదు అంటే, మనం చూసే టీవీ తెలుగు, మనం మాట్లాడే మాట తెలుగు, అమ్మ మాట్లాడే తెలుగు, నాన్న మాట్లాడే తెలుగు, చెల్లె మాట్లాడే తెలుగు, అక్క ఉన్న మాట్లాడే తెలుగే. మన ఇంట్లో ఉన్న కుక్క కూడా తెలుగులోనే బౌబో అని వస్తుంది. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ టు లిసన్ ఇంగ్లీష్ ఇన్ అవర్ సరౌండింగ్స్? మన చుట్టూ ఎక్కడైనా ఇంగ్లీష్ వినడానికి మన అవకాశం ఉందా? మన ఫ్రెండ్ ఏదో 4 ముక్కలు హైదరాబాద్లో ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చి, హాయ్ బాయ్ హౌ డు యు డు అంటే, ఏం బ్రో నా దగ్గర నడవవు అవన్నీ, ఏమనుంటే హైదరాబాద్ చూసుకో అంటాం. వై డోంట్ యు లిసన్? వై డోంట్ యు క్రిటిసైజ్ యూ? అతను నువ్వు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నావు? ఇట్ ఈస్ అ వే టు లెర్న్ ఇంగ్లీష్ బై హిమ్. నువ్వు ఫ్రెండ్ను ఉపయోగించుకో. వాడు అంత దూరం నీ దగ్గరకు వచ్చింది, నీకు ఇంగ్లీష్ నేర్పించండి, నీకు తెలవట్లే ఆ విషయం. హాయ్ బాయ్ హౌ ఆర్ యూ అంటే ఏం రాదనుకో, ఫైన్, వాట్ ఆర్ డూయింగ్, ఈటింగ్. వాడే మాట్లాడతారు ఇంగ్లీష్ అంతా. వాట్ ఈటింగ్? బిస్కెట్. వాడంటాడు వాట్ బిస్కెట్? సాల్ట్ బిస్కెట్. మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. అలా వాడితో మాట్లాడు. ఏ బాయ్ హౌ ఆర్ యూ, హౌ డు యు డు అన్నావు అనుకో, వద్దురా తెలుగు మాట్లాడుకుందాం ప్లీజ్. ఇదొద్దు. నీకు దేవుడు నీకు ఇంగ్లీష్ నేర్పించడానికి నీ ఫ్రెండ్ను పంపించాడు. నీ ఫ్రెండ్ని దూరం పెట్టకు, నీ అవకాశాలు పంపించాడు, అవకాశాలను దూరం పెట్టకు. ఇట్స్ అ వెరీ ఈజీ టు లెర్న్. మరి ఎలా నేర్చుకోవాలి రవి సార్ ఇంగ్లీష్ అంటే చెప్పాను, ఇంగ్లీష్ వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా. మీకు చిన్న విషయం చెప్తా మిత్రమా, ఒక్క మంచి డైలాగ్ చెప్తాను. యుద్ధం చేసేవాడు గెలుస్తాడు, చూసేవాడు కాదు. యామ్ రైట్ ఆర్ నాట్? ఇంగ్లీష్ విని మాట్లాడేవాడు మాట్లాడతాడు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన లోపల ఉన్నంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. ఇగో ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, గంప గారు యుద్ధం చేస్తున్నారు, అందుకనే గెలుస్తున్నారు. మనం చూస్తున్నాం, మనం గెలవట్లేదు. అందుకనే టుడే ఆన్వర్డ్స్ వీఆర్ రెడీ టు ఫైట్. మనం ఈ రోజు నుంచి కూడా యుద్ధం చేయడం ప్రారంభిద్దాం. యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, వై డు వి లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఎందుకు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే దానికి నేను మీకు మంచి పాయింట్ చెప్పనా? English is the language of knowledge. English is the language of library. English is the language of business. English is the language of commerce. ఇక్కడ ఉన్న మాస్టర్లు ఎవరైనా YRP ట్రస్ట్ వారిని అడిగితే చెప్తారు బిజినెస్లో ఎంత బాగా ఇంగ్లీష్ యూజ్ అవుతుందో. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ కామర్స్.
ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ టూరిజం. మనం చెర్లపల్లికి చెరువు కట్టుకుపోతే పర్లేదు, తెలుగు వచ్చి సరిపోద్ది. అవునా రైట్ అన్నట్ట. హైదరాబాద్ పోతే కొంచెం హిందీ, తోడా హిందీ, తోడా తెలుగు, ఇట్స్ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు గో టు అబ్రాడ్, నువ్వు ఎక్కడికైనా అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏం కావాలి? అందుకే నేను ఏమన్నానంటే ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ టూరిజం, ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ లైబ్రరీ. లైబ్రరీకి వెళ్ళండి, ఈ లైబ్రరీస్ ఉన్నాయి, అక్కడ మొత్తం ఇంగ్లీషే ఉంది. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ టూరిజం, బిజినెస్, ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ కామర్స్. ఇవన్నీ కాదు, అక్కడ మాస్టర్ గారు ఉన్నారు, ఆ వైఆర్పి ట్రస్ట్ చైర్మన్ ఉన్నారు, ఆయన నడితే చెప్తారు ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. యామ్ రైట్ ఆర్ నాట్? ఇన్నిటికంటే ఇంకో మంచి పాయింట్ చెప్పను నేను. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్. యామ్ రైట్ ఆర్ నాట్? కలెక్టర్ దగ్గరికి పోవాలి, నువ్వు కలెక్టర్ గారిని కలవాలి, అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని కలిసావనుకో, అక్కడ ఉన్న అటెండర్ని కలిసావనుకో, ఏమంటారు తెలుసా? అబ్బాయి అటెండర్ ఏం కావాలి? నేను కలెక్టర్ గారిని కలవాలి. కూర్చోవా అన్నాడు. ఐ వాంట్ టు మీట్ కలెక్టర్. హూ ఆర్ యూ? ఆర్ యూ అటెండర్ ఆర్ ఏ పిఏ అని అడిగామనుకో, సార్ కూర్చోండి సార్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్. మరి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సెకండరీ పాయింట్ ఒక చిన్న కథ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తానని. మీకు గంపా గారి గురించి మీరు అందరూ ఆలోచిస్తున్నారు నాకు తెలుసు. పాయింట్ ఏంటంటే, ఒక పిల్లి తెలుసా మీకు? తెలియదా? ఇంతకు తెలుసా పిల్లి? పిల్లి 4 పిల్లలు పెట్టింది. ఆ 4 పిల్లలు అడవిలో అలా తిరుగుఆడుతున్నాయి. ఈ పిల్లి కొంచెం పెద్దది కాబట్టి, దానికి సొసైటీ తెలుసు కాబట్టి కొంచెం హాయిగా ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది. వేటకు బయలుదేరాయి అవి కూడా. ఈ పిల్లలు ఉంటాయి కదా 4 కిటెన్స్, అవి మాత్రం వాళ్ళ మాట వినట్లేదు, తల్లి మాట మీలాగనే. అటు పోతుంది, ఇటు పోతుంది, ఒకటి అటు పోతుంది. వాళ్ళ అమ్మ చెప్పింది, ఎందుకైనా మంచిదిరా నా బాటలో నడవండి అని వాళ్ళ అమ్మ ఆ పిల్లలకు చెప్పింది. అయితే ఆ పిల్లలకు మాత్రం వినట్లే మాట. అలా పరిగెడుతున్నాయి, వాళ్ళ అమ్మ కంటే ముందే పరిగెడుతున్నాయి. పరిగెట్టే సమయానికి అక్కడ ఒక పెద్ద అడవి కుక్క ఉంది. ఆ అడవి కుక్కను చూసి ఎవరికి భయమైంది? పిల్లలకు. వెంటనే ఆ పిల్లలు అక్కడ ఆగిపోయాయి. ఒక 2-3 బయటకు వచ్చాయి, వెనక్కి వచ్చాయి. అమ్మ సమ్వన్ ఈజ్ దేర్. అమ్మ ఎవడో ఒకడు ఉండమ్మాడా. ఎవడుంటే నీకేంద్రా, నువ్వు మాట్లాడు వాడితోటి, కమ్యూనికేట్ చేయి. నీకు సాఫ్ట్ స్కిల్స్ లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా? అందుకనే మిమ్మల్ని స్పోకెన్ ఇంగ్లీష్ పొమ్మని చెప్పింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తే, అమ్మ నీకు ఈ ఏజ్లో ఇంగ్లీష్ ఏందని నన్ను తిడుతున్నారు. రోజు సాయంత్రం నేను కోచింగ్ పోతుంటే మిమ్మల్ని ఆ రోజు ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పాను, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పాను, మీరు నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటే మీరు ఆ కుక్కతో ఏం చేసేవాళ్ళు? కమ్యూనికేట్ చేసేవారు. మీకు మాత్రం ఓన్లీ ఒకటే లాంగ్వేజ్ వచ్చు, ప్రైమరీ లాంగ్వేజ్. ఏంటిది అది? మ్యావ్. మీరు భయపడొస్తున్నారు, నేను వస్తున్న పద. అమ్మ నువ్వు కూడా పోకమ్మ, అడవి కుక్క ఉంది, అది నేను చంపేస్తాను. నాకేం బాధ లేదురా, నాకు సెకండ్ లాంగ్వేజ్ ఉడవచ్చు, మీరు నాతో పాటు రండి అని పిల్లల్ని తీసుకెళ్ళింది. అక్కడికి పోయేసరికి వేట కుక్క రెడీగా ఉంది. అందరినీ అమ్మ 4 పిల్లలు ఒక తల్లి, 2 రోజులు సరిపోద్ది, తినేయచ్చు అనుకుంది. ఆ కుక్క అక్కడుంది, పిల్లి అక్కడికి ముందు పోయింది. చూసుకుంటున్నాయి రెండు. పిల్లలకు భయం అవుతుంది, పిల్లికి భయం కావట్లేదు. ఒక్కసారిగా మన దగ్గర ఉన్న తెలుగుతో పాటు ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకున్న మన పిల్లి ఉంది కదా, తల్లి పిల్లి, ఎమ్మటి ఒక్కసారిగా బాబు అన్నది. ఏమన్నది? ఎవరన్నారు? పిల్లి ఏమనాలి? మరి పిల్లి ఏమన్నది? అది అప్పుడు కుక్క ఇదేదో కొత్త జంతువు ఉందిరా అని చెప్పేసి పారిపోయింది. అప్పుడు పిల్లి వెనక పిల్లల వైపు తిరిగి, నేను అప్పుడే నేర్చుకోమన్నానా సెకండ్ లాంగ్వేజ్? నేను అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోమన్నాను కదా. అలా మీరు ఎప్పుడైనా ఇట్లాంటి డేంజరస్గా ఉన్నాడు, మన ఫ్రెండ్తో కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు తెలుగు మాట్లాడండి. కానీ డెలిగేట్స్తో మాట్లాడుతున్నాడు, అఫీషియల్స్తో మాట్లాడుతున్నాడు, సుపీరియర్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడన్నా ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం ఇంగ్లీష్ యూజ్ చేయండి. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ టు యూ. సార్ మరి నాకు 4 రోజులు వస్తుంది సార్ తెలుగు ఇంగ్లీషు అంటే, నేను ఒక విషయం చెప్తాను. తాబేలు కుందేలు కథ మీకు ఏమైనా ఐడియా ఉందా? తాబేలు కుందేలు కథ చిన్నప్పుడు మాకు బాగా స్కూల్లో చెప్పారు, మీకు చెప్పట్లే. ఇప్పుడు ఏమైనా IIT 3 చెప్తున్నారు, వేరే చెప్పట్లే, ఎంసెట్ లాంటివి అవి. ఆ పాయింట్ నేను చెప్తా చూడండి. అక్కడ తాబేలు కుందేలు ఎవరు గెలిచారు? తాబేలు అవును, కుందేలు గెలవడానికి అవకాశం ఉందిగా.
క్యాపబిలిటీస్, కెపాసిటీస్, ఫ్యాకల్టీస్ అన్నీ కుందేలుకే ఉన్నాయి. అయినా తాబేలు గెలిచింది. ఆ కథ చెప్పేటప్పుడు మనందరం ఏదో అనుకుంటాం, కానీ ఆ కథలో సారాంశం ఏంటంటే ఆ కుందేలు లైన్లో నిలబడ్డప్పుడు తాబేలు కూడా వచ్చి పోటీలో పాల్గొన్నది చూసావా, దాని కాన్ఫిడెన్స్ చూసావా? అది మన జేడి లక్ష్మీనారాయణ క్లాస్ ఇన్నదో ఏమో, మన గంపా నాగేశ్వరరావు సార్ క్లాస్ ఇన్నదో ఏమో, వచ్చింది అక్కడ లైన్లో నిలబడ్డది. దాని కాన్ఫిడెన్స్కి అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అది గెలవదన్న సంగతి దానికి తెలుసు, నేను ఓడిపోతానన్న సంగతి దానికి తెలుసు, కానీ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనుకుంది. నీకు ఏబిసిడీలు మొత్తం రావని తెలుసు, ఆర్టికల్స్ రావని తెలుసు, వెర్బ్ ఫామ్స్ 4 రావని తెలుసు, కానీ కొత్త నోట్స్ కొనుక్కొని ఇంగ్లీష్ కోచింగ్ అయితే పో. నలుగురు నవ్వుతారు ఆ తాబేలును చూసి నవ్వినట్టుగానే. తాబేలు కంటే హీనమా మనం? తాబేలే ప్రయత్నం చేయగలేంది మనం ప్రయత్నం చేయలేమా? తాబేలే లైన్లో నిలబడగలేంది మనం నిలబడలేమా? అలా ప్రయత్నం చేసింది, దానికి మొదట 50% సక్సెస్ సాధించేసింది. అంటే ఇప్పుడు మనం కూడా రేపు పొద్దున్న ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 50% సక్సెస్ ఎక్కడొచ్చింది? ఇన్స్టిట్యూట్ పోయిన తర్వాత నేర్పించడం వల్ల కాదు. నీలో 50% నాలెడ్జ్ రావాలంటే ముందు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని వాట్ ఎవర్ ఏదైనా కానీ ఎవరైనా ఏమనని నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా అని నువ్వు ముందు అలా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అమ్మాయి నోట్స్ కొనుక్కొని పోతుంటే ఆ పక్క అమ్మాయి నీకు కూడా ఇంగ్లీష్ వస్తుందా? నేను చూసిన చాలామందిని అని మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. ఉండని, మనకు అట్లాంటి వాళ్ళు చాలా అవసరం. ఎగతాళి చేసే సమాజమే లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంత పెద్దవాళ్ళు అయ్యే వాళ్ళే కాదు. యామ్ రైట్ ఆర్ నాట్ మై డియర్ ఫ్రెండ్స్? అందుకనే అలా ఎగతాళి చేస్తున్న వాళ్ళని అలా చేయనియండి. నోట్స్ కొనుక్కొని పోయింది, ఎవరిలాగా? తాబేలులాగా కొనుక్కుంది, లైన్లో నిలబడింది. మనకంటే ఇంగ్లీష్ 4 ముక్కలు వచ్చిన ఉంటాడు. హే బాయ్ వాట్ ఆర్ యూ, హౌ ఆర్ యూ అనగానే మనం మొత్తం ఇంగ్లీష్ అవతల బెంచ్లో కూర్చుంటాం, అవతల బెంచ్. అయినా భయపడకు, కుందేలుందని తాబేలు భయపడిందా? కానీ కుందేలు ఏం చేసింది? 4 అడుగులు ఫాస్ట్ వేసేసింది. మనల్ని ఒకసారి చూసింది, మనం ఇంకా ఏబిసిడీలు వెర్బులు నేర్చుకుంటున్నాం, దానికి 4 ముక్కలు వచ్చిపోయింది, చెట్టు దగ్గర పడుతుంది. అది నిద్రపోయింది, మళ్ళీ 4 అడుగులు వేసింది, ఇంకో చెట్టు వచ్చి నిద్రపోయింది. కానీ తాబేలు అడుగులు నెమ్మదిగానైనా వేసింది, కానీ కదిలింది. నువ్వు కూడా అంతే, నెమ్మదిగానైనా నేర్చుకో, బట్ యూ షుడ్ మూవ్ టువర్డ్స్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు రోజు 2 పదాలు 3 పదాలైనా సరే ప్రయత్నం చేయండి. 4 ముక్కలే నేర్చుకోండి, 5 ముక్కలే నేర్చుకోండి. చివరికి ఎవరు విజయం సాధించారు? తాబేలు విజయం సాధించింది. నువ్వు విజయం సాధించావు. ఇట్స్ అ వెరీ ఈజీ టు లెర్న్ లైక్ దిస్. అంటే నెమ్మదిగానైనా ప్రయత్నం చేయండి, కానీ ప్రయత్నం అయితే ఆపకండి. ఫైనల్గా తాబేలు గెలిచింది. నేననే పాయింట్ ఏంటంటే, మనందరం ఒకవేళ నేను కుందేలు సార్ ఆల్రెడీ అన్నాం అనుకో, కుందేలైనా ప్రస్తుతం తాబేలులాగా ఉండు. కుందేలు నువ్వు, నాకు తెలుసు మ్యాథమెటిక్స్లో నీ అంత కుందేలు ఎవరు లేరు ప్రపంచంలో. నువ్వు ఫిజిక్స్లో జమ్ము, కానీ ఇంగ్లీష్కి వచ్చరికి భయం అవుతుంది కదా. ఇంగ్లీష్ విషయంలో నువ్వు కుందేలాగా కాకుండా తాబేల్లాగా ప్రయత్నం చేయి, నీకు 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. దాట్స్ వై మై డియర్ ఫ్రెండ్, అప్పుడు ఆ అమ్మాయిని ఎగతాళి చేసిన అమ్మాయి ఉంది కదా, 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకున్నావు కదా, నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నావు కదా, అప్పుడు నువ్వు ఎగతాళి చేసిన అమ్మమ్మ, తాతయ్య, ఫ్రెండ్, చిన్నమ్మ ఉంటారు కదా, ఒక్కొక్కరు కిలో స్వీట్ తీసుకుపోయండి. కిలో స్వీట్. హాయ్ బాయ్ హౌ ఆర్ యు కమింగ్ హియర్ అని 4 ముక్కలు స్వీట్ మాట్లాడి ఇంగ్లీష్ వాడికి స్వీట్ ఇచ్చేసేయి. వాడికి తింటుంటే స్వీట్ చేదుగా ఉంటుంది, మనకు హాయిగా ఉంటుంది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్ మై డియర్ ఫ్రెండ్స్? అందుకని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే వస్తుంది, యుద్ధం చేస్తే గెలుస్తాము, చూస్తే కాదు. ఆర్ యు రెడీ టు ఫైట్? నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధమేనా? ఓకే, టుడే ఆన్వర్డ్స్ ట్రై టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వై? బికాజ్ ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాను. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ లైబ్రరీ. ఇట్స్ అ వెరీ ఈజీ, బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్, లిసనింగ్ అండ్ స్పీకింగ్ ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు మీ అమ్మమ్మ గారు ఉన్నారా, చనిపోయారా? ఉందా? తెలుగు మాట్లాడదా? అవును, మీ అమ్మమ్మకు తెలుగులో వ్యాకరణం, సందులు, సమోసాలు, అలంకారాలు వచ్చా? రాకపోయినా తెలుగు మాట్లాడుతుంది. నేనేమంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో కూడా అంతే. గ్రామర్ రాకపోయినా ఏం పర్లేదు, గ్రామర్ సార్ ఉంటే ఆయన తిట్టేసేయండి, ఆయనతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, వెర్బ్స్, వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం. జస్ట్ లిసనింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంగ్లీష్.
స్పీకింగ్ ఇట్స్ ఎనఫ్. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఇంకొంచెం స్టెప్ వేసిన తర్వాత ద థర్డ్ స్కిల్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ స్కిల్. ఒక చిన్న డీసీ పేపర్ కొనుక్కోండి, ఎంత 2.5-3 రూపాయలు ఉంటుంది అంతే, నెలకు 100 రూపాయలు ఖర్చు అంతే. అయితే ఆ హార్డ్ వర్డ్స్ ఏమున్నాయో వాటిని అండర్లైన్ చేసుకొని రాసుకోండి. రీడింగ్ ఇట్స్ ఎనఫ్. రీడింగ్ 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 వచ్చిన తర్వాత లాస్ట్ 5% ఆఫ్ నాలెడ్జ్, ఇంకా 95% వచ్చేస్తుంది నీకు. ఇంకా నీకు కావాల్సిన 5% రైటింగ్. అప్పుడు ప్రయత్నం చేయి. గ్రామర్ అవసరం కొంచెము. ఇంత ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చేసింది, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ వచ్చేసింది కాబట్టి ముందు నీకు ఫియర్ అంటే పోయింది, భయం అంటే పోయింది. ఇట్స్ అ వెరీ ఈజీ. నువ్వు రాసేస్తావు, నాకు తెలుసు. వాట్ ఎవర్ నీకు ఏది కావాలంటే అది రాసేస్తావు. అందుకని ఈ 4 స్కిల్స్లో మొదటి స్కిల్ చాలా ఇంపార్టెంట్, లిసనింగ్. తర్వాత చెప్పండి స్పీకింగ్, ఆ తర్వాత రీడింగ్, రీడింగ్ తర్వాత ఈ 4 స్కిల్స్ అయితే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మరి మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే, నిన్నటి నుంచి మీతో పాటు నేను కూడా అక్కడ కూర్చొని బాగా ఫుల్లీ మోటివేటెడ్. అసలు నన్ను ఇప్పుడు టచ్ చేస్తే వైబ్రేషన్స్ ఉన్నాయి నాలో, మీలో కూడా ఉన్నాయని అనుకుంటున్నా నాకు తెలిసి. మరి ఈ ప్రోగ్రామ్ గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్గనైజర్స్ అందరూ కూడా మనం అందరం కొవ్వొత్తుల్లాంటి వాళ్ళం. మీరందరూ కొవ్వొత్తుల్లాంటి, మైనపు కొవ్వొత్తుల్లాంటి వాళ్ళు. మిమ్మల్ని జస్ట్ ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఒక అగ్గిపుల్ల తీసుకొని వెలిగించింది. ఆ వెలుగు నిరంతరం నీలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? కరగాలి. రైట్ అన్నట్టు. కరగాలంటే మరగాలి. ఎవడైతే తనను తాను మరిగించుకుంటాడో, ఎవడైతే తనను తాను కరిగించుకుంటాడో వాడు కర్మయోగి అవుతాడు. మన అబ్దుల్ కలాం లాగా, మన స్వామి వివేకానంద లాగా. రైట్ అన్నట్టు మై డియర్ ఫ్రెండ్స్. అలా మీరందరూ మరిగించుకొని గొప్ప వాళ్ళు అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, ట్రస్ట్ సభ్యులకు థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के.